వెల్కమ్ టు ఐబీటీవీ. గుంటూరులోని శ్రీ శారదానికేతన్ అదనపు గదుల నిర్మాణ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో లోక్సభ సభ్యులు లావు శ్రీ కృష్ణదేవరాయలు పాల్గొన్నారు. మహిళా సాధికారత కోసం 100 ఏళ్ల క్రితమే ఉన్నవ దంపతులు కృషి చేశారని, బాలికల విద్యకు శ్రీ శారదానికేతన్ స్థాపన చారిత్రక కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు. కాలేజీ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గారైన లయన్స్ క్లబ్ పట్టాపురం ప్రెసిడెంట్ గారైనటువంటి శ్రీమతి ఎం లక్ష్మీ రాధా గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను. ఆ నవల యొక్క గొప్పతనం ఆనాడు బ్రిటిష్ యోధులు మన మీద చేసిన రాచకాలకి బడుగు బలహీన వర్గాలని అణచివేసి చదువు సంధ్యులు లేకుండా నిర్మించినందుకు గాను వారు చెల్లించి రాసిన పుస్తకం అది. దానిని సమాజంలో ప్రతి ఒక్కరూ చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భవిష్యత్తులో ఆడవాళ్ళ ప్రజలు ఏ విధంగా ఉండాలి అనే ఉద్దేశంతో వారు రాశారు. భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కళ వంగ. ఈ రోజుల్లో ఆలోచిస్తూ ఉన్నారు, మహిళల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా చదివించాలి, వితంతువులు అయితే ఎలా చదివించాలి, వారికి ఏ విధంగా హ్యాండ్ హోల్డింగ్ చేయాలి అని ఈరోజు ఆలోచిస్తున్నారు. కానీ 103 సంవత్సరాల క్రితమే ఆలోచించి ఆ స్కూల్ని ఏర్పాటు చేయడం అనేది లక్ష్మీనారాయణ గారికి, అలాగే ఆయన ఏర్పాటు చేయటం, దాన్ని ఎటువంటి కష్టాలు వచ్చినా కానీ వెరవకుండా లక్ష్మీబాయి గారు దాన్ని నడిపించడం అనేది ఇప్పుడే రవికృష్ణ గారు మా అందరికీ కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కదానికి కూడా ఏ సంస్థ ఏర్పాటు చేసినా దానికి ఒక చరిత్ర ఉంటుంది, దానికి కొన్ని కష్టాలు ఉంటాయి, దానికి ఒక విజన్ ఉంటుంది. ఆ విజన్ అనేది ఈరోజు మీరు చూసారు. ఇక్కడ ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళని మనం బాగా ఎక్కడా కూడా వారికి ఎటువంటి వెలితి లేకుండా బాగా చదువుకునే దానికి అన్ని అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేసింది. ఈరోజు చదువు ఉంటేనే మీ కుటుంబాల్లో కానీ మీరు మీ కాళ్ళపైన నుంచునే అవకాశం ఉంటుంది, మీ కుటుంబాలు కూడా కొద్దిగా పైకి వచ్చే అవకాశం ఉంటుంది. మీకు కావాలంటే మీ గ్రామాల్లో, చాలా గ్రామాల్లో మీరు గ్రామాల నుంచి వచ్చి ఉంటారు, వెళ్ళినప్పుడు సెలవులకు వెళ్ళినప్పుడు చూడండి, గ్రామంలో తిరిగి చూడండి. బాగా ఈ 20 సంవత్సరాల్లో కొద్దిగా గొప్ప బాగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు చూస్తే ఎక్కువ మంది వారికి ఏదో విపరీతమైన భూమి ఉండి దానిపైన వ్యవసాయం చేసి కాదు, అలా కాకుండా బాగా చదువుకొని కూడా అన్ని వర్గాల ప్రజలు బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేస్తా హైదరాబాద్లోనో బెంగళూరులోనో ఇంకో దగ్గర లేకపోతే విదేశాల్లోనూ ఉండి వారికి వాళ్ళ తల్లిదండ్రులు ఉంటే వారికి ఇల్లు కట్టిస్తూ ఉన్నారంటే వారందరూ కూడా అవకాశాన్ని ఉపయోగించుకున్నారు, చదువుకున్నారు, బాగా స్థిరపడ్డారు. కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని కొద్దిగా పైకి తీసుకురాగలిగారు. అదే అవకాశం మీకు ఈరోజు ఇక్కడ ఉంది. మీరు కూడా దయచేసి అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోండి, బాగా చదువుకోండి. ఇందాక చెప్తా ఉన్నారు కదా, ఒక 100 సంవత్సరాల క్రితంగా వెళ్ళినా, 100 సంవత్సరాలు కాదు, ఒక 50 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్ళినా, లేకపోతే మీ తల్లిదండ్రులు అడగండి, వాళ్ళని అడిగినా కూడా గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి అంటే టీచర్ ఉండడు, టీచర్ ఉంటే బోర్డు ఉండదు, బోర్డు ఉంటే చాక్ పీస్ ఉండదు. ఇన్ని ఇబ్బందులు 20-30 సంవత్సరాల క్రితం మనం చూసినాయి. ఈరోజు అవన్నీ ఏ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళినా, ఏ స్కూల్కి వెళ్ళినా, ప్రైవేట్ స్కూల్ పక్కన పెడితే మిగతా గవర్నమెంట్ స్కూల్లో కూడా అన్ని చోట్ల కూడా అన్ని వసతులు కూడా కల్పించడం జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా అన్ని వసతులు కూడా ఈరోజు కల్పించడం జరుగుతూ ఉంది. ఇంకా దీన్ని పెంపొందించాలి. చెప్తా ఉన్నారు, ఇంకో 100 మంది స్టూడెంట్స్ దాకా వస్తూ ఉన్నారండి, వచ్చినా మేము అడ్మిషన్లు ఇవ్వకపోతా ఉన్నాం, క్లాసులు అకామిడేషన్ లేక, అందుకే కొత్తగా కడతా ఉన్నాం అని చెప్పి. ఈ వసతులన్నీ కూడా మీరు బాగా చదువుకోవాలని. 100 సంవత్సరాల క్రితమే వాళ్ళు ఏం వసతులు లేనప్పుడు అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా కూడా
పైగా వారికి ఆ రోజు వితంతువులు పెళ్లి చేసి, చిన్న ఏజ్లో పెళ్లి చేసి వాళ్ళ హస్బెండ్ చనిపోతే ఇక్కడికి వచ్చి ఉన్నవారు అన్ని కష్టాలు ఉన్నప్పుడే వాళ్ళే చదువుకొని బాగా పైకి రాగలేంది. మీకు అన్ని వసతులు ఈరోజు ఉన్నాయి. మంచి భోజనం, మంచి ఆహ్లాదకరమైన క్యాంపస్, మంచి క్లాస్ రూమ్స్, టీచర్స్ గురించి చెప్తా ఉన్నారు. దాదాపు 3-4 స్టేట్ అవార్డు వచ్చిందని చెప్పి. ఆ రోజున ఎవరైతే బాటసార్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపశమనం కలగటానికి, ఇక్కడ విశ్రాంతి తీసుకోవటానికి ఆ రోజున ఏర్పరిచినటువంటి ఇది ఆ తర్వాత పరిణామ క్రమంలో పాఠశాలగా మారటం, అనేక వేల మంది, లక్షల మంది విద్యార్థినులు ఇక్కడ బాలబాలికలు వాళ్ళ యొక్క జీవితాలను తీర్చిదిద్దుకోవడానికి ఇక్కడ అంకురార్పణ జరిగినటువంటి ఒక మహత్తరమైనటువంటి ప్రదేశం. అలాంటి ప్రదేశం ఆ రోజున పొన్నం లక్ష్మీనారాయణ గారి దంపతులు, లక్ష్మీనారాయణ గారు ఒక్కళ్ళే కాదు, వారి దంపతులు ఇద్దరు కూడా దీనికి శ్రీకారం చుట్టి అలాంటి సేవ చేసి, మరి ఆయన గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. కానీ భవిష్యత్తుకు తెలియాల్సిన అవసరం, తెలియపరచాల్సిన అవసరం. ఆయన యొక్క గొప్ప ఆలోచనలు, స్వాతంత్ర ఉద్యమంలో ఆయన యొక్క పాత్ర, ఆయన యొక్క రచనలతో ఏ రకంగా ఆనాటి స్వాతంత్ర సంపార్జన కోసం ఎవరైతే కార్యోన్ముఖులయ్యారో వాళ్ళందరినీ కూడా ప్రభావితం చేయడానికి ఆయన రాసినటువంటి మాలపల్లి పుస్తకం, ఆ యొక్క నాటిక ప్రదర్శించకూడదని చెప్పి మరి ఆ రోజున్న బ్రిటిష్ పాలకులు ఉక్కుపాదంతో అణిచివేయటానికి ఆయన నిర్బంధానికి కూడా గురి చేసినటువంటి సన్నివేశాన్ని మనందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి మహనీయులు ఇక్కడ ఒక పాఠశాల ఏర్పరిచి ఆ పాఠశాల ద్వారా ఎంతో అభివృద్ధి చేయాలి. సమాజానికి ఏది అవసరమో మౌలికమైనటువంటి అంశం, మరి ముఖ్యంగా విద్యను వ్యాప్తి చేయడానికి తన వంతు కృషిగా ఈ యొక్క ప్రాంగణం అంతా కూడా మనకి ఈ రోజున మన ఆధీనంలో ఉండటం, మరి దాన్ని ఎండోమెంట్స్ వారు కానీ అదేవిధంగా ఎంతోమంది దాతలు ముందుకొచ్చి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించే దీంట్లో భాగంగా ఎన్నో సందర్భాల్లో ఎన్నో రకాలైన పాఠశాలలకి నేను వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అయితే శారదా నికేతన్ మాత్రం ఒక ప్రత్యేకమైన స్థానం మా హృదయంలో అలాగ చిరగని ముద్ర వేస్తుంది. ఎందుకంటే ఆ గేట్ నుంచి లోపలికి వస్తున్నప్పుడు ఒక స్కూల్లోకి వచ్చినట్టు మాత్రం ఎప్పుడూ అనిపించదు నాకు. నిజంగా దేవాలయంలోకి వస్తున్నట్టుగానే అనిపిస్తుంది, లేదంటే ఏదైనా ఒక ఆశ్రమంలోకి అడుగు పెట్టామా అన్నట్టుగా అనిపిస్తుంది శారదా నికేతం. దానికి అలాగా తీర్చిదిద్దినందుకు పెద్దలందరికీ కూడా, ప్రిన్సిపల్ గారికి, ఈఓ గారికి, విద్యార్థినులకి కూడా, టీచర్స్కి ప్రత్యేకమైన కృతజ్ఞతలను చెప్పుకోవాలి. ఇప్పటిదాకా స్కూల్ యొక్క గొప్పతనం చాలా అద్భుతంగా పెద్దలందరూ కూడా చెప్పారు. పాటల రూపంలో మీరందరూ కూడా ఆలపించారు. నిజంగా అలాంటి మహనీయుల ఆశీర్వాదం మనందరికీ కలగడం, అందులో గుంటూరుకి ఉండడం నిజంగా చాలా చాలా గొప్ప విషయం, మన అదృష్టం. అయితే ఈరోజు బాలికా దినోత్సవం అంటే వరల్డ్ గర్ల్స్ చైల్డ్ డేగా మనం ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అదే రోజు మరి ఒక 6 గదులకి శంకుస్థాపన చేసుకోవడం కూడా ఇది యాదృచ్ఛికమా లేకపోతే ఇది మన బాధ్యతగా పెద్దలు నిర్ణయించి ఈరోజు చేశారా అన్నది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. యాదృచ్ఛికమైనప్పటికీ ఇది వాళ్ళ నిబద్ధతకి నిదర్శనంగా కనిపిస్తుంది.